తిన్నా కొద్దీ తినాలి అనిపించే ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు అండి. చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కలుపుకున్న తర్వాత మనం నూరి పెట్టుకున్న అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం అంత కొత్తిమీర వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి. చాలా బాగుంటుంది దీని టేస్ట్. సొరకాయ వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయండి. మంచిగా కూడా తినొచ్చు. సొరకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. త్వరగా ఉడికిపోతాయి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం అంత కారం మళ్ళీ కొంచెం అంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే 2 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకొని మామూలు వాటర్ కూడా కొన్ని పోసుకొని సాంబార్ పౌడర్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా మంచిగా దగ్గరికి వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కడిగి పెట్టుకున్నాం కొత్తిమీరని అయితే వేసేసుకొని తిప్పుకోవాలి. చూసారు కదండి, కర్రీ అయితే అయిపోయింది.